నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అవిసె గింజల గురించి మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్ పంచగల్. ఫ్లాక్స్ సీడ్ లేదా లిన్ సీడ్గా పిలువబడే ఈ అవిసె గింజల యొక్క ఉపయోగాలు అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెండు ఉపయోగాలు కూడా ఆయుర్వేద గ్రంథాల్లో వర్ణించబడింది. ముఖ్యంగా ఎథెరోస్క్లెరోసిస్, బ్యాక్ ఏక్, హార్ట్కి సంబంధించిన సమస్యలు, బీపీ, డయాబెటీస్ ఇట్లాంటి సమస్యలు మరియు ఒబెసిటీ వీటిల్లో అవిసె గింజల యొక్క ఉపయోగం అనేది చాలా మటుకు చూస్తున్నాం. దీన్నే బొటానికల్ నేమ్ లైనమ్ యుసిటాసిస్మమ్‌గా చెప్పబడింది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ అంటే హై అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది నర్వ్స్ మరియు మజిల్స్ యొక్క స్ట్రెంథెనింగ్‌కి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ యొక్క హెల్త్‌కి ఇంప్రూవ్ చేయడానికి గూడా ఈ యొక్క అవిసె గింజలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము అవిసె గింజల్ని హోమ్ రెమెడీస్‌గా ఎటువంటి ఇబ్బందుల్లో లేదా ఎటువంటి వ్యాధుల్లో వాడుకోవచ్చో తెలుసుకుందాం. మొదటి రెమెడీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా బర్నింగ్ మిక్చరిషన్ లేదా మూత్రంలో మంట ఉన్నప్పుడు ఈ 1-2 చెంచాల అవిసె గింజల్ని ఓవర్ నైట్ అంటే నైట్ అంతా ఒక కప్పు నీళ్ళల్లో మనము సోక్ చేసి మార్నింగ్ దాన్ని మిక్సీలో పట్టి లేదా గ్రైండ్ లాగా చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని కనుక ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కనుక ఈ బర్నింగ్ మిక్చరిషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరియు సమపాళ్ళుగా ఈ యొక్క అవిసె గింజలు మరియు మెంతులు, జీలకర్ర వీటిని సమపాళ్ళుగా తీసుకొని పౌడర్ లాగా పట్టి 1-2 టీ స్పూన్లు లేదా 5 గ్రాముల పౌడర్‌ని పాలతో 2 పూటలు తీసుకుంటూ ఉంటే గనక ముఖ్యంగా ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఎవరైతే లాక్టేషన్ పీరియడ్‌లో ఉంటారో వాళ్ళకు చనుబాలు వృద్ధి చెందడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరియు లిన్సీడ్ ఆయిల్ లేదా అవిసె గింజల నూనెను 1-2 ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఒక కప్పు వార్మ్ వాటర్‌తో గనక తీసుకుంటూ ఉంటే ఇది టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని బాగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒబేస్ పేషెంట్‌లో ఆ యొక్క మాస్ ఏదైతే ఉందో అది రిడక్షన్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఆయిల్ అందుబాటులో లేని వాళ్ళు 2 స్పూన్స్ అవిసె గింజల్ని లైట్‌గా వేయించుకొని వాటిని ఎవ్రీడే ఎంప్టీ స్టమక్ మార్నింగ్ తీసుకుంటూ ఉంటే గనక ఇదే ఉపయోగం వాళ్ళకు కలుగుతూ ఉంటుంది. పిడికెడు అవిసె గింజల్ని బటర్ మిల్క్, సోర్ బటర్ మిల్క్ లేదా పుల్లని మజ్జిగలో గనక దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసి నానబెట్టి మార్నింగ్ పేస్ట్ లాగా చేసుకొని ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో ఒక పట్టీలాగా అప్లై చేస్తూ ఉంటే గనక 2-3 వీక్స్‌లో ఆ జాయింట్‌లో ఉండేటువంటి ఇన్‌ఫ్లమేషన్, పెయిన్ తగ్గడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరియు ఈ వాస్ప్ స్టింగ్ అంటాం. అంటే ఏదైనా బైట్ చేయడం, ఇన్సెక్ట్ బైట్, బీ బైట్ అంటాం. కందిరీగలు లేదా తేనెటీగలు కుట్టడం, ఏదైనా పురుగు కుట్టినప్పుడు కూడా లోకల్‌గా ఉండేటువంటి పెయిన్, ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ అవ్వడానికి ఈ యొక్క అవిసె గింజల చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క ఆకు రసాన్ని అక్కడ వెంటనే మనం పేస్ట్ లాగా అప్లై చేయడం ద్వారా కూడా ఇదొక ఫస్ట్ ఎయిడ్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అవిసె గింజల్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్, అనాల్జెసిక్ ప్రాపర్టీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఇందులో దీనికి లైపోలిటిక్ యాక్షన్ ఉన్నట్టుగా, గ్యాలక్టోగాగ్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా కూడా మనకు సైంటిఫికల్‌గా ప్రూవ్ అయింది. ముఖ్యంగా అవిసె గింజల్లో ఉండేటువంటి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఆల్ఫా లినోలిక్ యాసిడ్ లాంటి అంశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది హార్ట్ యొక్క ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేయడంలో, హార్ట్ ప్రాబ్లమ్స్‌ని రెడ్యూస్ చేయడంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ లాగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇందులో ఉండేటువంటి ఈ అంశాల వల్ల గూడా ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో ఉండేటువంటి ఎథెరోస్క్లెరోసిస్‌గా ఫార్మ్ అయ్యేటువంటి ఆ యొక్క కొవ్వును లేదా రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి ఆ ఫ్యాట్‌ని తీసివేయడంలో గూడా ఈ అవిసె గింజలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఫీమేల్ ఉండేటువంటి ఇన్‌ఫర్టిలిటీకి కారణమైనటువంటి కొన్ని రకాల డిసీజెస్‌లో గూడా ఈ యొక్క అవిసె గింజల రోల్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ జేయడంలో ముఖ్యంగా కాన్‌స్టిపేషన్ సింప్టమ్ లాగా ఉండేటువంటి ఐబీఎస్ లేదా పైల్స్ లాంటి డిసీజెస్‌లో గూడా 2-3 స్పూన్స్ ఈ యొక్క అవిసె గింజల్ని తీసుకుంటూ ఉంటే గనక లేదా 2-3 ఎంఎల్ అవిసె గింజల నూనెని గనక వాళ్ళు డైట్‌లో చేర్చుకోగలిగితే గనక ఈ సింప్టమ్స్ అన్నీ రిలీవ్ అవుతూ ఉంటాయి. దీనిలో ఉండేటువంటి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల గూడా ఇది బ్రెయిన్ యాక్టివిటీని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రకాల సింప్టమ్స్ లేదా మెనోపాజల్ సింప్టమ్స్ కానివ్వండి, ఏడీహెచ్‌డీ లాంటి డిసీజెస్ లేదా బైపోలార్ డిసీజెస్, డిప్రెషన్ లాంటి కండిషన్స్‌లో గూడా ఈ యొక్క అవిసె గింజలు ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ మరియు బీపీహెచ్ అంటే ప్రాస్టేట్‌కి సంబంధించిన ఇబ్బందుల్లో గూడా అవిసె గింజల ఉపయోగం అనేది మనము సైంటిఫిక్‌గా ప్రూవ్ అవ్వడాన్ని చూస్తున్నాం. ఎవరైతే ఫిష్ తీసుకోరో వాళ్ళకు ఇదొక మంచి సబ్‌స్టిట్యూట్ లాగా ఈ యొక్క అవిసె గింజల నూనె లేదా అవిసె గింజలు ఉపయోగపడుతూ ఉంటాయి. రోజు 2-3 చెంచాలను ఈ అవిసె గింజల్ని మనము చేర్చుకోవడం ద్వారా అంటే లైక్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కూడా ఇది ముఖ్యంగా ఎక్కువగా రిచ్ ఇన్ ప్రోటీన్ ఈ బల్క్ లాగా ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్‌ని బాగా తగ్గిస్తూ ఉంటుంది. సో, ఆకలిని తగ్గించి ఒబెసిటీ పేషెంట్స్‌లో గూడా ఇది ఆకలి మళ్ళీ మళ్ళీ అవ్వకుండా గూడా ఇదొక చెక్ లాగా
ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అవిసె గింజల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.